స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. మాకు నీవే ఆధారము, నీవే ఆశ్రయము, నీవే మా కోట కొండ. మేము నమ్ముకున్న మా దేవుడు అయిన యెహోవాను గూర్చి పాడుతూ స్తుతిగానము చేస్తూ ఉన్నాము నాయనా. ఆలకించు ప్రభా, అంగీకరించు తండ్రి. ఈ దినము నీ మాట, నీ వాక్కు మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి, ఇక్కడ చేరి ఉన్న మా అందరికీ నీవే వినిపించి మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేయమన్నారు. ఓకే, చాలా సంవత్సరాల నుంచి చెప్తానే ఉంటున్నాం మరి వీళ్ళకి, శివయ్య గారికి. మరి ఈనాటికి దేవుని సన్నిధికి వచ్చారు వీళ్ళందరూ. మీరందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అమ్మా. వాళ్ళు ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారు అన్యులే, చాలా సంవత్సరాల నుండి చెప్తున్నాను నేను. మరి దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈరోజు సన్నిధికి వచ్చింది. మరి ఆయనకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కూర్చుంటావా, వెళ్తావా? పరిశుద్ధాత్ముడా, బలము గల దేవుడా, ఇలాంటి వారు నీ సన్నిధికి రావటము నీకు గొప్ప సంతోషం. ఒక్క పాపి మారితే చాలు, పరలోకములో ఆనందం అన్నావు. అలాగే ఇదిగో నీ బిడ్డలకి చొప్పగా నాయన, మరి నీ కుమార్తె రవణమ్మ గారు ఎండబట్టుకొని తీసుకొచ్చింది. మరి వీరి ఆలోచన నీకు తెలుసు, వీరి తలంపులు నీకు తెలుసు. వారు ఏమి ఆశిస్తున్నారో అదే నువ్వు వారికి చేసి, ఇంకా ఈ బిడ్డలను నువ్వు ఆకర్షించుకొని ఈ సంఘములో ఈ బిడ్డ కూడా నిలబడాలి, ఈ కుమార్తె కూడా కూర్చోవాలి, వాక్యం కూడా వినాలి. అలా వింటే వాళ్ళకి, వారి జీవితాలకి, వారి కుటుంబాలకి గొప్ప మేలు కలుగుతుంది. వినకపోవటం వల్లనే కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నాయి, పిల్లలకు కూడా గందరగోళం అయిపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే దేవుని మాట వినాలని గొప్ప ఆలోచన నీ కుమార్తెకి ఇచ్చి నడిపించి దీవించమని, తన భర్తను కూడా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే అమ్మా, ఖాళీ కదా, కూర్చో, కాసేపు వాక్యం కూడా వింటావు కదా. ఏం చెప్తారు? వెళ్ళిపోతూ ఉంటారు, నాకు తెలుసు కదా. తప్పగా వస్తాడు, వచ్చాడు కదా. మరి అది మీరు నమ్మాలి. ఆనవాళ్ళు దొరికింది కదా, రుజువు దొరికింది కదమ్మా. నువ్వు అనుకున్న ప్రకారం నీ కొడుకు వచ్చాడు నీ ఇంటికి. మరి అది ఎంత సంతోషం. మరి ఆ దేవుని ఎలా ఆరాధించుకోవాలరా? సరే అమ్మా, మంచిది, కూర్చో, ఏం పర్లేదు. కాసేపు వాక్యం నువ్వు కూడా ఇంకా నమ్మకం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నిజముగా చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక ఆత్మ దేవుని సంఘంలోనికి రావటము, అది దేవుడు దూతలతో పరలోకములో ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. పరలోకములో సంతోషిస్తాడంట. పరలోకములో సంతోషించుట కొరకు మనము ఈ భూమి మీద ఏం చేస్తూ ఉండాలా? మనం ఏం చేయాలా? అన్యజనులు మార్పు కొరకు ప్రార్థన చేయాలా. వీలైతే వారి ఇంటికి వెళ్ళి నీ సాక్ష్యం వారికి చెప్పాలా. నీకు తెలిసిన అనుభవమే ఏమండి వారితో మాట్లాడితే తప్పగా వారు నీ సాక్ష్యాన్ని బట్టి మారిపోతారు. నీ సాక్ష్యము చాలా చాలా అవసరమైంది ఈనాడు సమాజానికి.
నీ సాక్ష్యము ద్వారాగా అనేక మంది మారటానికి చూస్తున్నారు. కాకపోతే జనం ఎలా ఉన్నారంటే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు కదా. ఏం పోగొట్టుకుంటున్నారు? సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. అలా కోల్పోవటం వల్ల చూసేవారు ఏమనుకున్నారంటే వారు యేసుప్రభువుని నమ్ముకున్నారు కదా, యేసుప్రభువుని నమ్ముకొని మళ్ళా ఇలాగా వీళ్ళు చేస్తున్నారు, ఇక మళ్ళాంటి వాళ్ళు వెళ్తే మాత్రం ఏం సుఖం ఉంటుంది అన్నట్లుగా చాలామంది అన్యజనులకు ఆటంకముగా ఎవరున్నారు? క్రైస్తవులే ఎక్కువ ఉన్నారు. ఆటంకం అంటే సమాజము ఎప్పుడు మారుతుంది? మరి సమాజంలో ఉన్న ప్రజలు ఎలా మార్పు చెందుతారు అంటే నమ్మిన వారి ద్వారాగే మిగిలిన వారు కూడా తెలుసుకోవాలి. మరి నమ్మిన వారు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు. ప్రభువైన యేసు అనేక సందర్భాల్లో మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ ఏమని మాట్లాడేవాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏమి చెప్పమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. తర్వాత మరలా ఏం చెప్పాడు? మీరు అన్యజనుల ఎదుట నాకు సాక్షులుగా ఉండమన్నాడు. ఈ పనులు ఎవరు చేస్తున్నారు? ఈ పనుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇది మనం సంఘముగా విశ్వాసులుగా మీరు కూడా తెలుసుకోవాలి. ఇది నా పని కాదు, ఇది నేను చేసేది కాదు. నా పని ఏంటంటే ఆదివారం వచ్చి ఆలయానికి వెళ్ళి అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోతాం, ఇదే నా పని అనుకుంటున్నారు మీరు. అది మీ పని కాదు. మీరు యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకున్నారు, యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు, మీ పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందారు, యేసుని ఇంకా ఆరాధించటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారు. మీతో ఆగిపోద్దా ఇక సువార్త అంటే? ఆగనే ఆగదు. ఇంకెవరున్నారు లోకములో? ఏమండి, ఇంకా అన్ని జనులు చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని ఎరగని వారు ఇంకా చాలామంది ఉన్నారు. వారికి నీవు సాక్ష్యం ఇవ్వాలా, వారికి మనమందరము సువార్త చెప్పాలి. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. ఆలయానికి వచ్చేసాను నేను, చర్చికి వెళ్ళి ఆదివారం హాజరైపోయింది అని, అది కాదు అసలు పాయింట్. అది ఎప్పుడంటే అది మనము క్రొత్తగా యేసు ప్రభుని నమ్ముకున్న టైం. అది ఆలయానికి వెళ్ళడం, ఆరాధించడం, స్తుతించడం, ఆ పని ఎప్పుడు కంటిన్యూగా జరుగుతుంది. ఇది ఆగదు. మరి దీనికంటే మరి ముఖ్యమైనది మరొకటి చెప్పాడు కదా యేసు ప్రభు వారు. సువార్త చెప్పాలి, అన్యజనుల ఎదుట నీ సాక్ష్యము కనపరుచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆ సాక్ష్యం చెప్పాలి. ఇదిగయ్యా నేను ప్రభుని నమ్ముకున్నాను, నన్ను చూడు, ఒకసారి నా స్థితి చూడు, నా పరిస్థితి చూడు, నేను ఎలాగ ఇప్పుడు బ్రతకగలుగుతున్నాను, ఎలాగ జీవించగలుగుతున్నాను, ఆస్తులు అంతస్తులు లేకపోయినా కానీ నా మనసుకు కుదుటినిచ్చాడు, నాకు మనశ్శాంతినిచ్చాడు అని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్పాలి. మరి అది ఎంతవరకు చెబుతున్నారో నాకే తెలియదు, కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో నేను పలుకుతున్న మాట అది అంతే. దేవుని ఆత్మ ప్రేరేపణతో నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి అందరినీ శిష్యులుగా చేయాలి. అంటే పాస్టర్ గారు చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు. పాస్టర్ గారు చేసేది ఇంకోటి చేసేది ఈ పనిగా కదా. ఒకవేళ అలాంటి వాడు చేసే పని ఏంటంటే వచ్చిన మీ అందరికీ వాక్యం చెప్పాలి, ఇంకా మిమ్మలను సిద్ధపరచాలి, ఇంకా మీరు గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పే విధముగా మీకు నేను నేర్పించాలి. దేవునికి స్తోత్రం. అది నేనే నేర్పించేదేం కాదు, యేసుప్రభు వారే ముందు చెప్పేశాడు అన్నీ కదా. యేసుప్రభు వారే ముందు చెప్పేశాడు. ఇంకొకవేళ చెప్తే మళ్ళీ ఆ మాటలే నేను మీకు చెప్పాలి.
ఇంకా అంతకంటే క్రొత్త బోధలు ఏమీ లేవు కదా బైబిల్ గ్రంథంలో. కొత్త ఏమి లేదు, అన్నీ జరిగిపోయినవి, చెప్పేసిన బోధలే. మోసే లాంటి వాడు, ఏమండి, ఒకవేళ ఏలియా లాంటి వాడు, ఒకవేళ ఎలీషా లాంటి వారు, లేక ఆది అపొస్తలులు లాంటి వారు, లేక ఏంటి పౌలు లాంటి వాడు చేసిన బోధలే అంతా బైబిల్ అంతా. క్రొత్త బోధ ఏదైనా ఉందా అంటే ఇక లేదు, బైబిలే అంతా, బైబిలే అంతా. అందుకని దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనమందరము కూడా పని చేద్దాం. ఏం పని? దేవుని పని అంటే సువార్త పని ఒకటే ఉంది. ఇక నువ్వు నేను చేయవలసినది. అన్ని పనులు చేసేసారు మీరు. తెప్పలు చేశారు, బోట్లు కట్టారు, పైవరు బోట్లు, పైవరు తెప్పలు, వలలు, రకరకాల వలలు. ఏమండి, పురుషులైతే ఆడవాళ్ళైతే గుడిసెలు, పాకలు, రేగుల చెట్లు, భవనాలు, బిల్డింగులు, డాబాలు నిర్మించుకున్నాం. బంగారాలు, ఎండి అంతా కొనుక్కున్నాం. ఇవన్నీ అయిపోయాయి. ఏమండి, అన్నీ అయిపోయా? అన్నీ అయిపోయాయి. కొనుక్కోవడం, తినటం, వరుచుకోవడం, వడ్డించుకోవడం అన్నీ అయిపోయి. ఇక ఏదైనా ఒకటి చేయలేనిది ఉందంటే అది దేవుని పనే ఉంది, కానీ మరొకటి కాదు దేవుని బిడ్డ. అందుకే మీరు నేను సిద్ధపడదాం. ఏమండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది కదా మాట. ఏ మాట ఉంది? కానీ ఎందుకు చూడరు? ఎందుకు చూడరండి? యేసుప్రభు కార్యాలు చూడాలా చూడకూడదా? చూడాలి. యేసుప్రభు కార్యాలు కూడా జరుగుతూ ఉండాలి. యేసుప్రభు వారు చెప్పిన పని ఏదైనా కూడా నువ్వు చేస్తూ ఉండాలి. అలా చేస్తే నీకు భూలోకములో దీవించబడతావు, పరలోకపు ఏమండి ప్రవేశము కూడా నీకు ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆ పని మనం మొదలు పెట్టాలి. ఆ పని మనం చేయాలి. ఆ పని మనం చేస్తే దాని ద్వారాగానే కదా మనకు ఫలం వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి భూమి మీద ఉన్నాము, ఏదైనా పని చేస్తేనే కదా 10 రూపాయలు వచ్చేది కదంటారా? ఇప్పుడు ఏటకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చేపలు పెట్టి ఉన్నారండి. మీరు చేపలు పెట్టిలో సముద్రంలోకి వెళ్ళి వల్ల ఎత్తిన కదా చేపలు వస్తాయి. సముద్రంలోకి వెళ్ళి తిరిగి వచ్చేస్తే చేపలు వస్తాయా? వల్ల వేయాలి కదా, లాగాలి కదా. అప్పుడు ఆ వలకు పడిన చేపలు ఉంటే నువ్వు దిబ్బకు తెచ్చుకుంటావు. లేదు లేదు, ఈ సముద్రంలోకి వెళ్తానని అలాగెళ్ళి షికారు చేసి దిబ్బకొచ్చాయి, వస్తాయి చేపలు వెనకాల? రావు కదా. తెలుసు కదా మీ అందరికీ. ఇది కొత్తగా చెప్పేదేం కాదు. అలాగే దేవుని పని కూడా ఎంతో చిన్నది, కొద్ది పనైనా చాలు. చేస్తేనే కదా ఆయన నుండి మనము ఫలం పొందుకుంటాం. నా పని చేశాడు, అవునా కదా. ఇప్పుడు చాలామంది కూలికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక యజమానుడు ఉంటాడా? ఉంటాడు. ఆ యజమానుడు పని చేస్తాడా? చేయడు. కూలికి వెళ్ళిన వాళ్ళు ఆ పని చేస్తారు. ఆ పని చేసిన తర్వాత, ముగించుకున్న తర్వాత ఆ యజమానుడు ఏం చేస్తాడు? నేను ఇచ్చిన పని చేశారు, వీళ్ళకి ఎంతో కొంత కూలు ఇవ్వాలా అని డబ్బులు ఇస్తాడు కదా. అంతే దేవుడు కూడా. ఏమండి, దేవుడే వచ్చి సువార్త ప్రకటించుకోడు. దేవుని నమ్మిన బిడ్డలకి తెలియపరుస్తాడు. ఈ తెలుసుకున్న సంగతి ఏంటంటే బయటికి వెళ్ళాల. తెలియని ప్రజలు ఉన్నారు కదా. సువార్త ప్రకటించే వారి పాదాలు ఎలా ఉంటాయంట? సుందరము, అందంగా ఉంటాయంట. సువార్త ప్రకటించేవారు ఎక్కడున్నా సరే వారు మంచి ఫలము పొందుతారండి, మంచి బహుమానం పొందుతారు. ఏమండి, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, సువార్త ప్రకటించిన వారు ఉన్నారు. అలాగే మందిరాల్లో ధూపం వేసేవారు ఉన్నారు. ఏమండి, మందిరాల్లో బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చరిత్రలో ఈనాడు మన జీవితంలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉండాలని దేవుడు ఆశించి చెప్తున్నాడు. అది మీరు చేస్తారో చేయరు, అది మీ ఇష్టం కదా. అది పని మీరు చేస్తారో చేయరు అన్నది మీ ఇష్టమే కదా. ఇప్పుడు నేను ఇష్టపడే కదా ఈ పనికి వచ్చాను. నాకెవరైనా చెప్పారా? నాకెవరు చెప్పలేదండి. నాకెవరు చెప్పలేదు. వాస్తవంగా చెప్తున్నాను. ఆంధ్రీ కూడా నాకు చెప్పలేదు సువార్త చెప్పమని. ఆంధ్రీ కూడా నాకు బోధించలేదు. నా అంతటా నేనే నా హృదయ ప్రేరేపణ బట్టి
మీలాగా విశ్వాసగా ఉన్నప్పుడు, మీలాగా మందిరానికి వెళ్ళినప్పుడు సుమారు ఏమండి పంచాయతీ ఆఫీస్ వెనక సుమారు ఒక 10 కుటుంబాలని నడిపించాను నేను. అప్పుడు బోధకుని కాదు, పాస్టర్ని కాదు, సేవకుని కాదు, మీలా విశ్వాసం, మీలా కూర్చుండేవాడిని. నా హృదయ ప్రేరేపణ బట్టి ఆ పంచాయతీ ఆఫీస్ వెనకెళ్ళి వాళ్ళందరికీ సువార్త చెప్పి అక్కడ ఒక 10 కుటుంబాలు నడిపించారు. ఏమండి జాలమ్మని, ఎర్రమ్మని, సంగాడు సుబ్బారావు అని, ఆ కుటుంబాలన్నీ అక్కడ ఉన్నాయి పంచాయతీ వెనక. తెలుసు కదా మీకు. ఏమండి వాళ్ళందరినీ నడిపించాను నేను. ఆ తర్వాత దేవుని సేవ నిమిత్తం వచ్చాను. దేవుని సేవ నిమిత్తం వచ్చిన ఎంతమంది నడిపించానో మీకు తెలుసు కదా. ఎన్ని కుటుంబాలను మార్చానో తెలుసు కదా మీకు. మరి మీరు కూడా చిన్న పని చేస్తే, ఏదో కుటుంబం మారితే, మీ ద్వారాగా ఏదో ఒక ఆత్మ రక్షించబడితే అది మీకు ఫలమా కదా, అది మీకు దీవెన కదా, అది మీకు ఆశీర్వాదమే. కాకపోతే అది మీ పని కాదనుకొని మీరు ఊరుకొని వదిలేసారు, ఆ ఆశీర్వాదం పోతుంది. అది మీకు చేసి చూడండి ఒకసారి. ఒక నెల రోజులు లేదా ఒక సంవత్సరంలో ఒక పాస్టర్ గారు లేక సేవకుడు చెప్పాడు కదా, ఈ పని నేను చేస్తాను, ఒక కొద్ది చిన్న పని అనుకొని మీరు మొదలు పెట్టండి, ఎంత బాగుంటుందో. అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సువార్థికుడని ఆయన గురించి రాయబడి ఉంది. 21వ అధ్యాయము 5, 6 వచనాలు చదివితే, పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణము వెలుపల వరకు మమ్మల్ని సాగనంపిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళు ఊని ప్రార్థన చేసి, ఎవరి దగ్గరంట? ఒకరి దగ్గర ఒకరు సెలవ పుచ్చుకున్నారు. ఆ తర్వాత అంతటా మేము ఎక్కితిమి, వెళ్ళిరి, వచ్చి కుశలమడిగి ఒక్క దినము ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరికి వచ్చి ఒకడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరింటికి వచ్చారంటే వీళ్ళంతా? సువార్థికుని ఇంటికి వచ్చారంటండి. అంటే ఆయన పేరు చూడండి, సువార్త పని చేసేవాడు. ఆయన పాస్టరా అంటే, ఆయన సేవకుడా అంటే? చెప్పండి, మీరు ఏమంటారు ఆయన్ని? పాస్టర్ అనకూడదు, ఒకవేళ అంటే సేవకుడు అనొచ్చు. ఎందుకంటే పని చేస్తున్నాడు. పని చేసేవాడికి ఫలితం ఏంటి, లాభం ఏంటి, దీవెన ఏంటి, ఆశీర్వాదం ఏంటి? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఏమండి ఆయన సువార్త పని చేయటం వలన ఆయన కుటుంబంలో ఆయన బిడ్డలు ఎలాంటి గొప్పవారయ్యారు? 9 కుమార్తెలు ఆయనకు ఉండేవారు. దేవునికి స్తోత్రం. అంటే ఒకే ఇంటిలో తండ్రి సువార్థికుడైతే బిడ్డలు ఏమయ్యారమ్మా? ప్రవచిస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రవచనాలు పలికేవారు. రేపేమి సంభవించబోతుందో, రేపేమి జరగబోతుందో ముందుగానే చెప్పేసేవారు. అంటే ఎలాంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు వాళ్ళ బిడ్డలకి, ఎలాంటి గొప్ప శక్తినిచ్చాడు దేవుడు ఆ బిడ్డలకి. అంటే అది ఎవరి వల్ల జరిగిందంటారు మీరు? తండ్రి యొక్క సువార్త పని చేయటం వలన దేవుడు ఆ బిడ్డలకి ఒక గొప్ప వరం ఇచ్చాడు. మరి నీ బిడ్డల పని ఏంటి? మీ బిడ్డల పని ఏమిటి? మీ పిల్లల గురించి మీరు ఆలోచించరా? మీ పిల్లల గురించి ఆలోచించినంత ఇదే లోకం. ఏంటి లోకం అంటే? చదివించాలి. ఇదొక అలవాటైపోయింది కదా అందరికీ. పిల్లల్ని చదివించాలి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి,
వారిని ఆ చదువులోనే ప్రయోజనం చేయాలి అనే ఆలోచనలు మీకు, ఏమండి, ఆ ఆలోచనలు మీకు. కానీ మీ బిడ్డలను దైవికంగా పెరగాలి, దేవునిలో పెరగాలి, దేవుని సేవలో పెరగాలి, దేవుని సంఘంలో పెరగాలని ఆలోచనలు ఉన్నాయి ఎవరికైనా అంటే చాలా చాలా తక్కువ. పిల్లల్ని పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? మేము వెళ్తున్నాం కదా ప్రార్థనకి, ఆ పిల్లలు ఏమైపోతున్నారు? ఆ పిల్లలు ఎలా ఉంటున్నారు? అవునా? ఇదే మాట మీద సమూయేలు గ్రంథములో ఏలి అన్న అతను అన్నాడు. ఏలి ఆయన ఒక సేవకుడుగా, ఒక పాస్టర్గా, చర్చిలో నాయకుడిగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పిల్లల్ని పట్టించుకోలేదంట. వాళ్ళకి అలవాటు అయింది ఏంటి? ఏమా తెలుసా మీకు? ఏం బాబు తెలుసా? ఏలి కుమారులకు అలవాటైంది ఏంటి? వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అంటే, ఒక పాస్టర్ గారి కొడుకులే, ఒక సేవకుని కొడుకులే, వారిని గద్దించలేదు, వారికి భయభక్తులు నేర్పలేదు. ఈయన పనేది ఆయన చేసుకున్నాడు అంతవరకే. కానీ ఆ పిల్లలు ఏమైపోయారంట? ఏమండి? దుర్మార్గులైపోయారంట. ఎవరి పిల్లలంటే? ఏలి ఎవడంటే సేవకుడు. ఇలా అవ్వచ్చా పిల్లలు? అవుతున్నారా మీ పిల్లలు? ఇప్పుడు మీ మాటలకు ఎవరైనా లోబడుతున్నారా? అర్థం చేసుకోండి. రేపు నిన్ను తన్నపోతే అప్పుడు నన్ను అడుగు. అవునా? ఇప్పుడు క్రమశిక్షణ లేదు, ఇప్పుడు భయం లేదు, ఇప్పుడు భక్తి లేదు. ఆ పిల్లలకి దేవుడు అంటే వాళ్ళకి ఆ ఇష్టం లేదు. ఇప్పుడు దేవునికి ఇష్టం లేకుండా జీవించే పిల్లలు ఏమవుతారు అని బైబిల్ చెబుతుంది? దుర్మార్గులు అవుతారు. అంతే. అయిపోతారు. అవరా? ఏమవరు? ఎందుకు అవుతారంటే క్రమశిక్షణ లేదు, ప్రార్థన లేదు, వారి జీవితంలో వాక్యము వంట పెట్టలేదు. ఇంకా వాడికి ఏమవుతుంది? వాడికి లోక జ్ఞానం అబ్బుతుంది, లోకంలో తిరగటం అలవాటు అవుతుంది, లోక సంబంధమైన పనులే చేస్తాడు కానీ దైవికముగా ఒక్క పని కూడా చేయడు. ఇదిగో ఇక్కడ చూడండి, ఏమండి, ఫిలిప్పు అన్న అతను సువార్థికుడయ్యాడు, దేవుని సేవకుడయ్యాడు కదా. మరి ఆయన పిల్లలు ఏమయ్యారంటే ప్రవచించేవారయ్యారు. ప్రవచనము పలుకుతున్నారు వాళ్ళు. అంటే ఆత్మీయతలో పెరిగిన బిడ్డలు, ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు, భయము భక్తిలో పెంచబడిన పిల్లలు, వాళ్ళు దేవుని కొరకు జీవించే పిల్లలు. దేవాది దేవుడు వారిని, వారి కుటుంబాన్ని భద్రపరుస్తున్నారు. ఆయన ఇంటికి ఎంతమంది వచ్చారు ఇప్పుడు? అంటే ఏ ఉద్దేశంతో వచ్చి ఉంటారు? వచ్చిన వారందరూ కూడా ఒక సేవకుడు ఉన్నాడు, ఒక సువార్థికుడు ఉన్నాడు. మనం ఆయన ఇంటికి వెళితే మనకి కూడా ఆయన నేర్చుకున్న సంగతులు, లేక ఆయన తెలుసుకున్న బోధలు మనకు చెబుతాడు. ఎవరు వాళ్ళు? వారి కూడా ప్రార్థన చేస్తున్న వాళ్ళే కదండి, ప్రార్థన పరులే, భక్తు పరులే. తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే సువార్థికుని ఇంటికి వచ్చారు. మనం వెళ్తున్నామా? ఆలోచించుకోవాలి. ఏమండి, మనకు ఒక సువార్థికుడు ఉన్నాడు సమాజంలో అని గ్రహింపు ఉందా? ఆ సువార్థికుని వెళ్ళి కలుసుకుందాం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే దేవుని విషయాలు చెప్తాడేమో, ఇంకా దేవుని గురించి ఏదైనా తెలియపరుస్తాడని మనకుందా ఆలోచన? అంటే చాలా వరకు లేదని నేను కూడా చెప్పేస్తా. అవునా కదా? సువార్థికుని ఇంటికి వస్తున్నారా? సేవకునింటికి వెళ్తున్నారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బాబాళ్ళంతా? సువార్థికుని ఇంటికి వెళ్ళారు. అంటే ఏం చేస్తాడు సువార్థికుడు అంటే? ఆయన తెలుసుకున్న సంగతులు వారికి బోధిస్తాడు. అప్పుడు నువ్వు కూడా బలపడతావు, నువ్వు కూడా నేర్చుకుంటావు, నువ్వు కూడా ఆత్మీయంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. అది దేవుడు నిన్ను చూసి ఆశీర్వదిస్తాడు కదా.
ఆశీర్వదిస్తాడు. ఇదొకటి ఎలా ఉంచండి. రెండో మాట చూపిస్తున్నాను, బాగా వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 3వ వచనం ఒక్కసారి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెవెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ ఏ పనిలో? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు గనుక వారికి సహాయం చేయమని దేవునికి స్తోత్రం చెప్ప. ఎవరండి వీళ్ళంతా? సువార్త పనిలో సహకరిస్తున్నవారు. వీళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు సువార్థికుడు? చెప్పండి. సహకరిస్తున్నారా? సహాయపడుతున్నారా? దూరం దూరం జరిగిపోతున్నారా? ఆలోచన. ఏ పనిలో సహకారము? సువార్త పనిలోనే. ఇంకా ఇంట్లోకి వచ్చి గిన్నెలు కడగండి, మా బట్టలు ఉతకండి అని చెబుతున్నాడా? ఇప్పుడు చాలామంది చెబుతున్నారులేండి, సేవకులు చెప్పట్లేదు, చాలామంది చేస్తున్నారు ఆ పని. కానీ స్వార్థ పనిలో కాదు వాళ్ళు. బట్టలు ఉతకండి, మా అంట్లు కడగండి, మా ఇల్లు తోడండి అనేవాళ్ళు ఉండొచ్చు. నేను మిమ్మల్ని అలాగా అలవాటు చేయలేదు, మీకు అలాగా మీకు ఆ పని చెప్పలేదు. నేను కూడా ఒక సువార్థికుడినే, పాస్టర్ గారిని కాదు, సేవ చేయటానికి పనివాడు నేను. దేవుని యొక్క సేవ నిమిత్తంలో, లేకపోతే ఒక గొరకావాడులో టైం విధానం అది దేవుడు వాక్యపూర్వంగా చెబుతున్న మాట ఇది ఈరోజు. ఏమండి, దేవుని యొక్క వాక్యంలో రాసి ఉంది కదండి, సువార్త పనిలో సహకారులు. అందుకు ఈ సహకారులు ప్రభువా నీవు వారికి సహాయం చేయాలని ప్రార్థన చేస్తాడా? చేయడా? సహకరిస్తే నువ్వు ఎప్పుడు గుర్తులో ఉంటావు, కనబడుతూ ఉంటే నువ్వు ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటావు కదండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి నువ్వు వచ్చావు అనుకో, ఎవరు నువ్వు అన్నట్లుగా ఉంటారు. కాదు, దినదినము సహకారిగా ఉండాలి. దినదినము పనిపాటులు దేవుని పరిచర్యలో ఉన్నట్లయితే ఇదిగో నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు చదవండి. ఇంక తర్వాత ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. మీ పేర్లు అంటే సువార్త పనిలో సహకరించే వారి పేర్లు ఎక్కడికి లేండా? నువ్వెక్కడున్నావమ్మా? నువ్వెక్కడున్నావంటే భూమి మీద ఉన్నావు. భూమి మీద దేవుని సువార్త చేస్తున్నావు. నీ పేరు ఎక్కడికి వెళ్ళిపోయింది? జీవగ్రంథం. ఉదాహరణకి సింపుల్ మాట, ఏమండి, నీ పేరు ముఖ్యమంత్రి దగ్గర ఉందంటారా? లేదా ఉందా? ఏమా ఈడేం ఉందంటున్నారు, మీరేమో లేదంటున్నారు. ఎవరి మాట కరెక్టు? ఏమండి, ఆధార్ కార్డు ఉన్నవాడి పేర్లన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. అది సంగతి. నువ్వెవరో తెలియదు, కానీ నీ పేరు మాత్రము ఆయన దగ్గర ఉంది. ఆయన ఏం చేస్తాడు? ఆ పేరుని బట్టి ఆ అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నాడా లేదా? ఎందుకు పంపిస్తున్నాడు? ఇది ఆలోచిస్తే అది అర్థమైపోద్ది. ఇది ఆలోచించాల. అవును, నా పేరు ఆయనకి ఎలా తెలుసు? నా అకౌంట్లో డబ్బులు వేసి పంపించాడు నాకు, నేను ఆయనకి సంబంధం లేదు కదా అని నువ్వు అనుకుంటావు. కానీ నీ ఆధార పేర్లన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఏమండి, అందుకే ఆయన సహాయం ఎంతో కొంత నీకు పంపిస్తున్నాడు. అలాగే మనము భూలోకములో ఉన్నా కానీ మన పేర్లు ఎక్కడున్నాయి? అది మనకు తెలుసా?
అంటే తెలియదు మనకి. కానీ నీ పేరు అక్కడ ఉండటం వలన ఈ భూమి మీద నువ్వు ఆయన పంపించే ఆశీర్వాదాలన్నీ పొందుకున్నావా లేదా? ఆయన పంపిస్తున్నాడు, ఆయన అనుగ్రహిస్తున్నాడు. నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది నీకు అర్థం కావట్లేదు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆయన అక్కడున్న ఆయన ఇక్కడికి వచ్చి మాదిరి, మార్గము, మర్మాలు చెప్పాడు. ఏంటి మాదిరి అంటే మానవులందరూ ఇలాగ ప్రవర్తించాలి, ఇలా నడాలని చూపించాడు యేసు ప్రభువారు. రెండవది మార్గము, ప్రతి మనుషుడు ఆ మార్గాన్ని అనుసరించాలని చెప్పి వెళ్ళాడు. మూడవది పరలోక మర్మములన్నిటినీ తెలియపరిచాడు. అవన్నీ తెలుసుకుంటున్నాం కదా. ఆయన వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు కదా. మరి ఆయన వచ్చి చెప్పి వెళ్ళినవే మనం కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆ మాటలు మీరు చదువుకోవాలి. చూడండి, ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో సువార్త ప్రకటించే వ్యక్తిని గురించి ఇలాగ రాయబడి ఉంది. ఏమండి, పౌలు గారు రాసిన పత్రికలు ఇవి. లూకా గారు రాసిన అపోస్తల కార్యములు కూడా ఆ సువార్తను గురించి రాస్తుంది. చాలామంది అక్కడికి వచ్చారు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆత్మీయ అనుభవం అంతా చెప్పారు. వారి కుటుంబంలో వారి బిడ్డలు ఎలా ఉన్నారు, ప్రవచనాలు పలుకుతున్నారు. వచ్చిన వారికి ఇది జరుగుతుందని చెబుతున్నారు, ఇది దేవుడు రేపు నీకు ఇస్తాడని చెబుతున్నారు. పిల్లలు పలుకుతూ ఉంటే వాటిని దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవునికి సమస్తము సాధ్యమేనండి. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. నీ పట్ల, నా పట్ల ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. అంత గొప్పవాడైన. కానీ మనం ఆయన దృష్టిలో పడాలా. ఆయన దృష్టిలో ఎప్పుడు పడతామంటే ఆయన అప్పగించిన పని చేయాలి. ఏమిటా పని? సువార్త పని. ఏమండి, మత్తయి సువార్తలో ఉంది కదా, 28వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే అక్కడ వాక్యం రాసి ఉంది అన్నమాట. మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి, నామములోనికి వారిని అన్నాను వని. అంతే. ఏం చేయమన్నాడు యేసుప్రభు అంటే ఏం చెప్తున్నారు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి వెళ్ళిపోయానో పరలోకానికి, ఆ సంగతులు వారికి ఏం చెప్పాలంట? మీరు గైకొనంటారా బాబు, ఈ మాటలు ఆలకించంటారా బాబు, ఈ మాటల ప్రకారంగా మీరు నడుచుకుంటారు నాయనలారా, మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయని మనము ఆ మాట చెప్పాలి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. అప్పుడు నువ్వు చేసుకునే ఏ పనైనా, నువ్వు చేసే ఏ వ్యాపారమైనా, భూమి మీద ఉన్నంత వరకు నువ్వు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటావు కాబట్టి, ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కాబట్టి ఆ పనులు ఏమవుతాయంటే అభివృద్ధి జరుగుతాయి, అభివృద్ధికి వస్తూ ఉంటాయి. అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది, నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. నువ్వు దేవుని కృపల వల్ల నీ చేతి పని ఏదైనప్పుడు కూడా అది బహుగా ఆశ్రయించబడుతుంది. అందుకు దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా మనం ఈ పనులు చేయాలి. అంటే నీ మేలు కొరకే చెబుతున్నాడు దేవుడు, నీ బాగు కొరకే చెబుతున్నాడు దేవుడు, నీ మేలు, నీ సహాయం కొరకే చెబుతున్నాడు దేవుడు. మరి అలా చెప్పే మాటని నువ్వు వినపోతే ఎలాగండి? ఎలాగ బాగుపడతావు మరి భూమి మీద? ఏదో అంత మాత్రంగా జీవితము కాదు కదా. ఎంతో కొంత అభివృద్ధి జరగాలి కదా, ఎంతో కొంత తినగా మిగలాలి కదా, ఎంతో కొంత ఒక రూపాయి వెనక పడాలి కదండి. పడాలా లేదా? వద్దని వాళ్ళు చేయొద్దండి. నాకు వద్దు బాబు, రూపాయి వెనకొద్దు, నాకు ఆదాయం వద్దు, నాకు డబ్బులు వద్దు అన్నవాళ్ళు చేయొద్దండి. అది ఒక ఆయన ఇస్తాడు, అక్కడ డబ్బులు వద్దంట, ఆయనకు ఆదాయం వద్దంట, ఆయనకి ఏం వద్దంట. ఓకేనా? అలా ఇష్టపడితే పరవచ్చు, మంచిదే. అదిని ఒక్క ఆయన ఇస్తాడు మీ అందరిలో. అంటే మీరందరికీ అభివృద్ధి కావాలనే కదా. ఇప్పుడు అభివృద్ధి కావాలనే ఎత్తాడు చేయదు. అభివృద్ధి జరగాలి, మంచిదే కదా, అది మంచిదే. భూమి మీద ఉన్నంతసేపేమో అభివృద్ధి జరగాలి.
ఒకవేళ భూమి మీద ధనాన్ని ఆశించడం వల్ల నేను రేపు పరలోకం వెళ్ళలేము అనుకున్న వాళ్ళైతే వద్దు అభివృద్ధి. అవునా? ఎవరికి వద్దు అనుకుంటాడంటే ఈ లోక సంబంధమైన ఆశలన్నీ చచ్చిపోతాయి చూడు. ఆడికి నాకు వద్దు బాబు, డబ్బులు వద్దు, ఏమొద్దు, ఈ పూట ఉంటే తింటాను, అది పస్తుంటాను, నాకు అది కావాలి పరలోకం అనుకున్న వాళ్ళు అలాగే ఉంటారు కొంతమంది. లేదండి, నేను దేవుని ఆరాధిస్తూ నాకు అభివృద్ధి జరగాల, భూలోకములో ఉన్నంత వరకు నా కుటుంబం గడవాలి కదా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి కదా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మరి ఈ భవిష్యత్తు, ఈ భూమి మీద భవిష్యత్తు బాగుండాలంటే ఈ భూమి మీద నువ్వేం చేయాలా అనేది తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే ఏం చేయాలా? దేవుని పని. ఎన్ని పనులు చేయలేదండి మీరు? మీ పనులు ఎన్ని చేసుకోలేదు? మీ వ్యాపారాలు ఎన్ని చేసుకోలేదు? ఎంత దూరమైన వెళ్తారే, ఎంత చేపైనా అక్కడ ఉంటారా ఉండరా? అదే దేవుని పని మీద వెళ్తారా? అదే దేవుని పని మీద ఉంటారా అంటే ఉండరు. మరి ఉండకపోతే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి? ఏమండి, మనము ఈ భూమి మీద ఆశీర్వదించటానికి దేవుడేమో సిద్ధంగా ఉన్నాడే, కానీ దేవుడు చెప్పింది చేయకపోతే మాత్రము ఆశీర్వాదం రాదండి. ఆ పూట కాపోతే అలాగపోతుంది కాలము ఎక్కువ అభివృద్ధి జరగదు. కానీ నువ్వు చేస్తావు మరి. ఏం బాబు, నీ వ్యాపారము, నీ యొక్క పనిపాట్లు గొప్ప అభివృద్ధి పొందాలి అని నీకు ఉండొచ్చు. అది అభివృద్ధి జరుగుతుందా అంటే జరగట్లేదు కదా. ఎందుకు జరగట్లేదు అన్నది ఆలోచించట్లేదు నువ్వు. అందుకే బైబిల్లో ఉన్నాయి చాలా మాటలు. చూపించనా మళ్ళా తిరిగి నన్ను అంటారా? అనరు. బైబిల్లో ఉన్నాయి అన్నీ. అంటే నీవు ఈ భూమి మీద ఉండగా అభివృద్ధి జరిగే పనుల గురించి చెప్పాలి కదా. సువార్త పని అయిపోయింది అనుకోండి, ఆ మాటలు కొద్దిగా ముగించాను అనుకోండి, అంటే నీ కుటుంబం అభివృద్ధికి రావాలి కదా, నీ వ్యాపారం డెవలప్ అవ్వాలి కదా, ఎంతో కొంత ఆదాయం చూడాలి కదండి. ఆ చూడటానికి గల కారణం ఏంటో దేవుడి వాక్యంలో ఉంది. అది మీరు చూడండి ఒకసారి. ఏమండి, మలాకీ గ్రంథంలోకి రండి. ఇప్పుడు మలాకీ గ్రంథములో 3వ అధ్యాయము, ఏమండి 3వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం చదవండి ఒకసారి. అభివృద్ధికి ఈ జనులందరూ దొంగలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు. ఎవరన్నారు ఈ మాటలు? పాస్టర్ గారు అన్నారా? ఏ బాబు, ఎవరన్నారు ఈ మాటలు? మాట్లాడేటే అమ్మా, ఎవరన్నారా ఈ మాటలు? దేవుడేనా? లేదా ఆ అమ్మాయి కానీ ఏదో కల్పించి రాసుకొచ్చిందంటారా? మీ బైబిల్ కూడా తీయండి, అందరు బైబిల్ తీయండి ఒకసారి. దొరికిందా? పేజీ నెంబర్ చెప్పమ్మా. 786 పేజీ నెంబర్. మీరు ఈ పుస్తకం దొరకట్లేదు కాబట్టి పేజీ నెంబర్ తీసుకుని తప్పని దొరికేస్తుంది. పేజీ నెంబర్ 786 పేజీ నెంబర్ అంట. ఆ కాగితంలో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఏం చదివారు? నా మందిరములో ఆహారం ఉండినట్లు అంటాడు. నా మందిరములో ఆహారము అంటే దేవుని మందిరములో ఏముండాలని నువ్వు కోరుకోవాలా? ఆహారం ఉండాలంట. ఆహారం అంటే ఏంటి అసలు? దానిని అర్థం చేసుకోవడానికి ఈ కింద మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? మీ రాబడిలో, మీ కష్టార్జితములో నువ్వు సంపాదించే రూపాయి, 10 రూపాయి పావలాలో, ఏమండి, నువ్వు ఎంతైనా సరే రూపాయి సంపాదించు, 10 రూపాయలు సంపాదించు, 100 రూపాయలు సంపాదించు, ఎంత సంపాదించినా కానీ 10వ భాగము తీయాలా అని ఉంది బైబిల్లో. అది ఎవరు చెప్పారు ఆ మాట అంటే? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట అండి. ఇది మనం చెప్పుకున్నాయా? ఈ మాట చాలా మందికి ఒకవేళ ఇష్టం ఉండదు. ఎందుకంటే 10వ వంతుల గురించి చెప్తేనే కోపాలు చాలా మందికి. అరే, అది చేయకపోతే నీకు శాపం వస్తుంది అలాగని దేవుడు చెప్తున్నాడు. అది తీయటానికి, అది ఇవ్వటానికి ఇష్టపడరు చాలామంది. అందుకే ఎలాగుంటున్నామంటే అలాగుంటున్నాం. ఏమి చేయమని బైబిల్ చెబుతుందో అది చేయట్లేదు. అలా చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీకు కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు,
కానీ నువ్వు అనుకున్నంత లాభము వస్తుందా? రావదు. ఎందుకన్నాడు? అక్కడ పైన ఏమన్నాడు? మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. అంటే శాపం ఉన్న చోట దీవెన ఉంటుందా? ఏమండి, శాపం ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుందా? ఆలకిస్తున్నారా? ఆలకించరా? వద్దా ఈ వాక్యము? మీరు ఆలకించినా ఆలపించకపోయినా ఇది చెప్పాలంతే. దేవుడు చెప్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు మమ్మల్ని. ఏమండి, చాలా కాలం కిందట నేను అయితే ఈ విషయం మీద ఎప్పుడు బోధించడానికి ఇష్టపడలేదు. నేను ఎక్కడ మనం మొదటి చర్చ ఉన్నప్పుడు, అప్పుడు చేపలో ఇసాకు ఉన్నాడు, గరికిన బులేకియా మన సంఘంలో సంఘ పెద్దలుగా ఉండేవాళ్ళు. అప్పుడు బ్రతిగా ఉన్నాడు చేపల కొండయ్య గారు. చేపల కొండయ్య నేను కూర్చున్నాం ఆ చెట్టు కింద. ఆ రోడ్డుని క్లెమెంత్ గారు వచ్చాడు, పాస్టర్ గారు. తర్వాత అక్కమ్మ గారు మేనల్డ్ వచ్చాడు. వచ్చి మా దగ్గర ఆపారు వాళ్ళ బళ్ళు. ఇది జరిగింది. ఇది మరి వాళ్ళకి ఎవరు చెప్పారో, వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు. కానీ నువ్వంట 10వ వంతు గురించి చెప్పవంట అన్నారు వాళ్ళు వచ్చి పుచ్చుకోమని. అన్నీ 10వ వంతు గురించి నేను చెప్పేది ఏంటండి అన్నాను నేను. దేవుడే మాట్లాడతాడు, దేవుడే వాళ్ళకి తెలియపరుస్తాడు, నేను చెప్పేది కాదు అది అన్నాను నేను. అదేంటి, నువ్వు తెలియపరచకపోతే సంఘం ఎలా తెలుసుకుంటుంది? వారికి ఏం తెలుస్తుంది? వాళ్ళు బైబిల్ పెద్దగా చదవరు కదా, నువ్వే కదా చెప్పాలి. నువ్వు చెబితే వాళ్ళు చేయటానికి ఇష్టపడతారో ఇష్టపడదు వాళ్ళ ఇష్టమా, తర్వాత ముందు నువ్వు చెప్పాలి కదా అన్నారు వాళ్ళిద్దరు వచ్చి. నాకు నిజంగా ఆ మాట ఏమండి నిజమే కోసం చెప్పాలి కోసం అని అప్పుడప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి ఆ మాట హెచ్చరిస్తున్నా. ఎందుకంటే సంఘంలో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇచ్చేవాళ్ళకి మరి తెలియాలి కదా ఎందుకు ఇస్తున్నారు వాళ్ళంటే. అది వాక్యము. ఇదిగో ఎవరు చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నారు వాళ్ళంటే చెప్పాలి మీరు. ఎవరు చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నారంటే ఏం చెప్తారమ్మా? దేవుడు చెప్పినట్లు కదా ఇస్తున్నారని ఉన్నారు వాళ్ళని, ఇచ్చేవాళ్ళని. మరి ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు కదా సంఘంలోని. మరి ఇవ్వని వాళ్ళు కూడా ఇవ్వాలని అంటున్నాడా? దేవుడు ఇవ్వద్దని అన్నాడా? ఇవ్వాలి. ఎందుకో చూద్దాం. అది ఇంకా చదవమ్మా కింద వాక్యము. మీరు ఇది చేసి, ఏది చేసి? 10వ భాగం అంతా తీసుకొని వచ్చి నా మందిరపు నిధులు వేయండి. ఇది చేసి మీరు నన్ను శోధించినా, నన్ను అడిగినా అప్పుడు నేను ఏం చేస్తానో చూడండి అన్నాడు దేవుడు. ఆకాశ వాక్యులను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అన్నాడా? ఎవరన్నారు? యెహోవా దేవుడు అంటున్నాడు. నాకు వద్దా వాక్యము, నేను వినను అంటే అది ఎలాగండి కుదిరిద్దా? అది ఎలా కుదిరిద్ది? ఇక చూడండి, బైబిల్లో ఉందా లేదా? మీ దగ్గర బైబిల్లో ఉందాయా? ఇర్మియా మీ బైబిల్లో ఉందా? మీరు కూడా చదువుతున్నారు. అది ఏమన్నాడు దేవుడు? మీరు ఇది చేయండి, చేసినన్ని శోధించిన ఎడల వాక్యులు నిప్పి. అరే దీవులు కావాలనుకుంటున్నాం కదండి మనం. అదే దీవులు రావాలంటే ఏం చేయాలా? చేయరా? ఇవ్వరా? సరే మీ ఇష్టం, అది అంతేనా? యేసు ఇవ్వరా? చేయరా? మీ ఇష్టం. అది ఇస్తారా? ఇవ్వండి, అది దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతే. నేను చేయను అంటే అది చేయకపోతే నువ్వు అలా ఉంటానంటావు. ఎలా ఉంటావు? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఈ 10వ వంతు గురించి ఆయనకి ఎవరు చెప్పారో, ఈ బైబిల్లో ఉన్న అతను ఎలా తెలుసుకున్నాడు మనం చూద్దామా? అప్పటికి సేవకులు రారు బాబు, అప్పటికి సేవకులు లేరు, అప్పటికి బోధకులు లేరు, అప్పటికి కాపరులు లేరు. మరి ఆయనకి ఎవరు చెప్పారో? ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదలు వచ్చి చదవండి. బైబిల్ రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవరిని కలుసుకొని ఆశీర్వదించును? ఎవరికి అబ్రహాము అన్నిటిలో ఇచ్చాడా? ఎవరో మనుషుడేనా? పాస్టర్ గారు చెప్పారు ఆయనకి? సేవకుడు చెప్పాడు ఆయనకి? లేరు కదా, అప్పుడు సేవకులు లేరు. అబ్రహాం కాలములో
బోధించే నాయకులు లేరు, బోధించే పాస్టర్లు లేరు, బోధించే ఏమైనా సేవకులు లేరు. అంతా సామాన్యం, ప్రజలు అంతే. మరి ఎవరు చెప్పుంటారు ఆయనకి? ఎందుకు ఆయన ఈ పని చేశాడని రాసింది బైబిల్లో. ఈ అబ్రహాం అన్న అతను దేవుని కంట అన్నిటిలో నుండి 10వ వంతు చెల్లించేవాడంటండి. 10వ వంతు చెల్లించిన అబ్రహాముని దేవుడు ఏం చేశాడో చూస్తారా? ఏమా చూస్తారా? చూడరా? 10వ వంతు ఇచ్చిన అతన్ని దేవుడు ఏం చేశాడో మీరు చూడండి. వద్దా? చూస్తారా వద్దా? చూడొద్దా? ఎవరు మాట్లాడలేదు వెనకాల వాళ్ళు? మీరే ఇద్దరే ముగ్గురు మాట్లాడుతున్నారు అంతే, అందరూ చెప్పట్లేదు. మాకొద్దు ఈ 10వ వంతు గురించి ప్రసంగం అన్నవాళ్ళు చేయొత్తండి. ఒకటి ఇంకా ఎత్తండి. 10వ వంతు ప్రసంగాలు మాకు వద్దయా, అంతేనా? మరి ఇవ్వబడుతుంది 10వ వంతు ప్రసంగం చేస్తే ఏమన్నా ఉంటుంది? ఇవ్వబడుతుంది కాబట్టి మాకు వద్దు ఆ ప్రసంగం, అంతే కదా? ఆ ప్రసంగం వద్దన వాళ్ళు కూడా చేతులు ఎత్తుతారు కదా. ఆ ప్రసంగం కావాలని కూడా ఉన్నారు కదా. ఏం బాబు ఉన్నారా? సరే, ఆ కావాలని చేతులు ఎత్తండి చూద్దాం. కావాలని ఏ 10వ వంతు గురించి ప్రసంగం మాకు కావాలి, మాకు తెలియాలి కదా, మేము చేయాలి కదా. మేము దేవునికి ఇవ్వాలా లేదా మాకు తెలియట్లేదు కాబట్టి చెప్పండి మీరు, మేము ఆలోచించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత. నిజమేనా? నిజమే, అవును, చెప్పాలి. ఇప్పుడు అబ్రహాం గారు 10వ వంతు ఇచ్చాడని చదివాం కదా. ఇచ్చిన అతనికి ఏం కలిగిందో చూద్దాము. ఆదికాండము 13వ అధ్యాయం చదవమా. ఇప్పుడు అబ్రహాము ఎండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడు. ఏం చేయటం వల్ల? చెప్పాలి గట్టిగా. 10వ వంతు దేవునిది అని. ఇది పాస్టర్లు చెప్పే మాట కాదు, ఇది సేవకులు చెప్పే మాట కాదు, ఇది దేవాది దేవుడే స్వయంగా దిగి వచ్చి నాతో మాట్లాడాడని అబ్రహాం గారు ఇస్తున్న సాక్ష్యం ఇది కదా. 10వ వంతు ఇవ్వటం వలన ఏమండి అబ్రహాం గారికి ఏమైందమ్మా? ఎండి బంగారము, ఆస్తులు, అంతస్తులు, పశువులు, బహు మంది పనివారు. అంటే బహుమంది పనివారు ఉన్నారంటే ఏమేమి అక్కడ అబ్రహాం గారు కలిగి ఉన్నాడు అనొచ్చు మనం. పశువులు ఒకటి కలిగి ఉన్నాడు. ఏమండి పశువులకి ఎంతమంది ఉంటారు అంటే గొర్రెలు మేకలు అనే రాసి ఉంది. కాకపోతే ఒంటులు కూడా రాసి ఉండొచ్చు, లేదా గాడిదలు కూడా రాసి ఉండవచ్చు. ఏమండి ఇంకా ఏదైనా రాసి ఉండొచ్చు. అలాగే భూములు కూడా ఉన్నాయంటే భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి ఆయనకంటే? దేవుడు దీవించాడండి. భూమి మీద దీవించబడ్డాడు. ఈ భూమి మీద జీవిత కాలం అంతా అభివృద్ధికి దేవుడు తీసుకొచ్చాడు. అలాగని అబ్రహాము ఈ ఎండి బంగారాలే శాశ్వతము, ఈ ఆస్తులు అంతస్తులే నిత్యత్వము, ఏమిటి భూములు పుట్టలే నాకు ఉండాలి అనుకున్నాడా? అనుకోలేదు. మరలా తలం పెట్టిపోయేది పరలోకం వైపు వెళ్ళిపోయేది. ఈ ఆస్తులు అంతస్తులు భూమి నిండా అని చుట్టూ ఉన్నాయి. ఆయన బ్రతుకుని కాలం అంతా ఆస్తులు అంతస్తులు కరువు లేదు. ఏమి చేయటం వల్ల ఇలా జరిగిందని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పాలి. దేవునికి ఇచ్చుట వలన ఇలాగా జరిగింది. మరి నువ్వేం చేస్తావు? మనం ఏం చేయాలి? ఏమి చేయనవసరం లేదంటారా? ఏదో 10 రూపాయలు కానుక 20 రూపాయలు కానుక వేసేస్తే అయిపోయింది ఆదివారం, అంతేనా? సరే అంతే. 21 సంవత్సరం నుంచి అలాగే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం బాబు, నేను పరిచయం ప్రారంభించి కానీ 21 సంవత్సరం అయింది. ఇప్పటికి 21 సంవత్సరం నుంచి అలాగే 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు లేక 20 రూపాయలు ఏమండి కానుకేసి సరిపెట్టుకుని చాలామంది ఉన్నారు. మరి అలాగే వేసావు, మరి నువ్వేమైనా అభివృద్ధికి వచ్చావంటే? ఏం బాబు, మీరేమైనా అభివృద్ధికి వచ్చారంటే? ఎందుకు రావట్లేదంటే ఆ 20 రూపాయలు కానుకేసావు, రైట్. ఆ 20 రూపాయల కానుకకి ఎంత 10వ వంతు అని చెప్పొచ్చమ్మా? 20 రూపాయలు కానుకేసావురా, అది ఎంత 10వ వంతు అనొచ్చు? 200. అర్థమైందా పాయింట్?
20 రూపాయలు కానుకేసావు, లేదా 50 రూపాయలు కానుకేసావు, లేదా 100 రూపాయలు కానుకేసావు అనుకో. అంటే ఎంత 10వ వంతు? ఏమండి, 100 వేస్తే 1000 రూపాయలు కదా, 50 వేస్తే 500, 20 రూపాయలు వేస్తే 200 కదా. అంటే అప్పుడు నీకు ఎంత ఇవ్వాలి దేవుడు? చెప్పు గోపి. 1000 రూపాయలు వేసావు, 100 రూపాయలు వేసావు కానుక, ఎంత ఇవ్వాలి దేవుడు? 1000 రూపాయలైనా సరిపెట్టుకుంటావా? జీవితకాలం 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు ఏటకెళ్ళినప్పుడు 1000 రూపాయలు 1000 రూపాయలు అయితే సరిపోద్దా? నీ ఇంట్లోకి ఆదాయం సరిపోద్దాయా? రూపాయి వెనకేస్తావా? లాభం పెరుగుతుందా? ఏమండి, లేదు 50 రూపాయలు వేసావు, ఎంత ఇవ్వాలి నీకు? 500 ఇవ్వాలా. రోజుకు ఒక 500 కూలిస్తే సరిపోద్దా నీకు ఖర్చు? సరిపోదా? చాలదు కదా. 20 రూపాయలు వేసావు, 20 రూపాయలకి ఎంత ఇవ్వాలా? 200 ఇవ్వాలి దేవుడు, అంతే కదా. నువ్వు వేసిన దానికి బట్టి కదా దేవుడు వేస్తానన్నాడు, అవునా కదా. నువ్వు ఎంత అయితే దేవునికి అర్పిస్తావో అంతకన్నా ఎంత ఇస్తాడు? 10 రెట్లు ఇస్తాడు. 10 రెట్లు అంటే 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు ఇస్తాడు, అంతే కదా. అంటే నువ్వు ఇచ్చేదానికి దేవుడు ఇచ్చేదానికి ఎంత తేడా ఉంది? ఇప్పుడు నువ్వు 2% ఇస్తున్నావు, దేవుడేమో 10%. ఇచ్చేది నువ్వు 2%లో ఎంత, అది తేలాలి. ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 2వ కొరింథీ, ఆ మాట కూడా చూసి వచ్చేద్దాం ఇక్కడికి త్వరగా. 2వ కొరింథీ లోగడ ఇచ్చుదునని మీరు చెప్పిన ధర్మము. ఎలాగా లోగడ ఎప్పుడు అనుకున్నావు? లోగడ గత కాలం అనుకున్నావు. ఎలా ఇద్దాం అనుకుంటారు? ఆపద వచ్చిందయ్యా. ఆపదలో ఎలా అనుకుంటారండి? ఇందాక ఒక ఆమె వచ్చింది కదా, వచ్చిందా? ఆ శివయ్య భార్య వచ్చింది. ఆమె అనుకుందంట, నా కొడుకు నా దగ్గర నుంచి పోయాడు, ఆడు తిరిగి వస్తే నా ఇంటికి వస్తే నేను కానుకేస్తాను అనుకుందాను. ఎంత వేసిందో మనకు తెలియదు కానీ అనుకొని వేసిపోయింది అమ్మ. ఒక చర్చి కూడా కూర్చోలేదు. అంటే ఇలా ఆపదలోని కష్టాల్లో అనుకుంటాం కదా. ఎవరైనా అనుకుంటారు, ఇలాగిస్తాను అలాగిస్తాను, ఇంత ఇస్తాను అంత ఇస్తాను అనుకుంటారు. కానీ ఇంత ఇస్తాను అంత ఇస్తాను అనుకోవాల్సింది కాదు అది. అసలు అది బైబిల్ సిద్ధాంతములో, బైబిల్ యొక్క నియమములో ఇంత ఇస్తాను ప్రభు అనకూడదు. ఏమండి, ఎంత ఇవ్వాలో బైబిల్ చెబుతుంది. ఆ మాట చదవమ్మా కిందకి. పిసినితనముగా కాక ధారాళముగా, దేవునికి స్తోత్రం. ధారాళముగా అంటే ఎక్కువగా ఉందా బైబిల్లోని? ఉందయా లేదా? ఉంది కదా. మరి బైబిల్ నేను రాసానా? బైబిల్ నేను రాయించి వచ్చానంటారా? నేనే కూర్చో రాయించి వచ్చానా? అదంతా దైవ నిర్ణయంలో రాయబడిన గ్రంథం అది. కాకపోతే మనుషులకు ప్రయోజనము, మనుషులకు లాభకరము, మనుషులకు దీవెన, మనుషులకు అభివృద్ధి జరగాలంటే తప్పుగా ఈ మాటలు నువ్వు చెప్పాలి. ఈ మాటలు వారు ఆలకిస్తేనే కదా చేస్తారు. ఈ మాటలు ఆలకించకపోతే వాళ్ళకేం తెలుస్తుందని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అది అంతేగాని మరొక ఆలోచన కాదు. ఆ తర్వాత మీరు చేస్తారో చేయరన్నది మీ ఇష్టం. అది అంతేనా? ఇస్తారో దేవునికి ధారాళంగా ఇవ్వరో అది మీ ఇష్టం. అది కాకపోతే నేనేం చెప్పాలంటే మీకు తెలియపరచాలా, మీకు తెలియపరిచేసి నేను ముగించుకొని మౌనంగా ఉండాలా. ధారాళముగా ఇవ్వడం అన్నాడు. ఆ తర్వాత కొంచెముగా ఇచ్చేవాడు కొంచెముగానే కోసుకుంటాడు, సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమై చెప్పవచ్చు. సనుగు కొనకయ్యు. ఏం కొనకయ్యు? సనుగు కొనకయ్యు. సనుక్కుంటారా కొంతమంది? ఏమో నాకు తెలియదు. సొనుగవా? అది నీ గతం, అది నీ పతనం. అది బైబిల్లో ఉంది, చెప్తున్నాడు దేవుడు, ఆలకించు అంతే. సొనుక్కొనకయ్యు, బలవంతం కాకయ్యు, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము. ఎవరికి?
ఎవరికి? దేవుడు అంటున్నాడు, ఉత్సాహంగా సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. ఇంకేది ఆగిపోదు ఆయన జీవితంలో. ఆయన బ్రతుకులో ఏది కొద్ది ఉండదు, సర్వ సమృద్ధి కదా. అబ్రహాం గారి ఇంటిలో ఎన్ని వేల మంది అండి పనివారు తినేవాళ్ళు, ఎన్ని వందల మంది తింటున్నాం. ఎందుకంటే అబ్రహాం గారి ఇంటిలో సమృద్ధి. తినే పిల్లలు లేరు ఆయనకి, కానీ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే దేవునికి 10వ వంతు నిశ్చయముగా చెల్లించేవాడు. నిశ్చయముగా చెల్లించేవాడు. ఏమండి, లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనం కూడా చదువుకోండి బైబిల్లో. ఏమండి, భూధాన్యములలేమి, వృక్ష ఫలములలేమి, భూఫలములన్నిటిలో ఎవరిదంటది? దేవుని సొమ్ము. అది దేవుని సొమ్ము అండి. అది నువ్వు తినేస్తానంటావేంటి? ఏమండి, నువ్వు తినేస్తా ఉంటావేంటి? ఆ బాబు, ఇదే ధర్మం ఇది. ఉదాహరణకండి, సిరిపిల్లి వేసిపోవచ్చు, జేబులో 100 రూపాయలు ఉంది, లాక్కోవచ్చా? నేను లాక్కోవచ్చా? వేసో అదేంటిది? మరి దేవుని సొమ్ము అని బైబిల్లో రాసి ఉంది కదా. దేవుని సొమ్ము ఏంటి? దేవుని సొమ్ము అంటే దశమ భాగము యెహోవా సొమ్ము. అంటే దేంట్లో అన్నాడు? భూధాన్యములన్నిటిలో అన్నాడు. అంటే భూధాన్యములు అంటే ఏంటి అర్థం? భూమి నుండి మనకి వచ్చేది. అంటే మీరు అనుకోవచ్చు, భూమి అంటే ఇదే కదా, అది భూమి కాదు కదా, అది సముద్రం కదా అంటారు. కాదు కాదు, సముద్రంలో పుట్టినా భూమిలో పుట్టినట్టే. అవునా? ఏదైనా భూమిలోనే. నీళ్లు ఉన్నాయి కాబట్టి సముద్రం అన్నాడు దేవుడు. నీళ్లు లేకపోతే ఏమంటారు దాన్ని? అది కూడా భూమే కదా. అంటే భూమిలో నుంచి వచ్చింది. బంగారము, ఎండి, ఫలాలు, చెట్లు, ఏమండి, ధాన్యము, గోధుమలు, చేపలు, అన్ని రకాలుగా అన్నిటిలో నుంచి దేవునికి ఏమి ఇవ్వాలంట? 10వ భాగము యెహోవా సొమ్ము. అంతే. అది నువ్వు తింటే అది నీకు శాపం అంటుంది బైబిల్. దేవుని సొమ్ము తినేవాళ్ళు దొంగలు అంటున్నాడు బైబిల్. ఏమా అన్నాడమ్మా? ఎక్కడన్నాడు? మలాకి గ్రంథంలో ఉంది కదా. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తున్నారు. ఏంటయ్యా దొంగతనం చేస్తున్నారు అంటావు నువ్వు అని అడుగుతున్నారంట మనుషులు. అడుగుతూ ఉంటే దేవుడు ఏమన్నాడంట? మీరు 10వ భాగము ఇవ్వకపోవటం వలన మీరు దొంగతనం చేస్తున్నారు అన్నాడు వాక్యంలో. మరి దొంగలుగా ఉందామా, దొరలుగా ఉందామా? మాట్లాడరా? మీరు మాట్లాడకపోతే ఎలాగ ఉండండి, అయితే మీ ఇష్టం అది కదా. దొంగలుగా ఉండటము, ఏదో ఒక రోజు చిక్కేస్తావు, ఏదో ఒక రోజు దొరికేస్తావు. దొంగ దొరికితే ఏం చేస్తారు పోలీసులు? దొంగ దొరికితే ఏం చేస్తారు మీ గ్రామంలో? దొంగ దొరికాడు, నువ్వేం చేస్తావు? మీ ఊర్లోనే కట్టి పెడతావు, కర్ర తీసుకుంటావు, తాడు తీసుకుంటావు, కొడతావా? ఏం చేశాడని? దొంగతనం. ఏం పట్టిపోయాడు? మా పాతకాలంలో పాకలు ఉన్నప్పుడు చెల్తిగుడి ముందర అట్టుకుపోయేవాళ్ళు. సందకాడే చెల్తిగుడి ముందర కట్టేసేవాళ్ళు ఆడప్పలం మా ఇళ్ళల్లో. అప్పుడు తెల్లారితే అవి పట్టుకుపోవాలి ఆటకు. మేము అవి పట్టుకుపోయేవాళ్ళు. ఎవరు చెప్పనా? వాళ్ళు ఎవరు చెప్పనా? రెడ్లు. అప్పుడు చాలా పేదరకం రెడ్లది. మన ఇళ్ళలోకి వచ్చి దొంగతనం చేసేసి అట్టుకుపోయేవాళ్ళు, చెల్తిగుడి పాత్రలు అట్టుకుపోయేవాళ్ళు. అంటే ఆకలికి తట్టుకోలేక వాళ్ళ ఇళ్ళ బొయ్యి ఉండి కాదు, వాళ్ళు సోళ్ళు పండించుకొని తినేవాళ్ళు. వాళ్ళు మనోళ్ళు పండించడం తెలియదు కదా, బియ్యం కొనుక్కొని అన్నం వండుకొని తినేవాళ్ళు మనోళ్ళు. సోళ్ళకి బియ్యానికి తేడా ఏంటి? ఏమండి, ఏమా సోళ్ళకి బియ్యానికి తేడా ఏంటి చెప్తారా ఆడవాళ్ళు? తెలీదా మీకు? సోళ్ళు తైదులు అంటారు కదా. తైదులు అనాలా, సోళ్ళు అనరా మీరు? తైదులకి బియ్యానికి తేడా ఏంటో మాసమ్మ చెప్పు. తేడా ఇది. ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు బాలే వాళ్ళు చేసుకున్నారా మీరు?
మీరు భలేవాళ్ళని చేసుకున్నారయ్యా. ఏం తెలియదండి ఆడవాళ్ళకి. అవి కూడా మేమే చెప్పాలా మగవాళ్ళు? పాశం పెడదామా? పాశం చెప్పు. తైదులకి బియ్యానికి తేడా ఏంటి? అందరికంటే ఎక్కువ చదివింది ఆమె. నేనే చెప్పుకుందానండి, ఏం చేస్తాం మరి? అలాగ అయింది మన పని. బియ్యానికి సోళ్ళకి తేడా ఏంటంటే, బియ్యముతో అన్నం వండితే ఇంత తిన్నా ఆకలి తీరుతుంది, అంబలు ఇంత తాగినా అది తేడా. వాళ్ళు తైదులు పండించేవాళ్ళు, ఆ రెడ్లు. మనోళ్ళకి పండించడం చేతకాదు కాదు, బియ్యం కొనుక్కొని వండేవాళ్ళు మనోళ్ళు. తెల్లగట్ల సల్దిగుడి ముంతల్లో సల్దిగుడి పెట్టేసేవాళ్ళు. ఏటగాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఎత్తుకుపోయేవాళ్ళు. వాళ్ళు దొరికేసేవాళ్ళు. దొరికితే ఏం చేసేవాళ్ళం? కత్తాలు ఉండి బాధేసేవాళ్ళు కత్తాలతోంది. మీకు తెలిసే ఉండొచ్చు, ఆడు ఒకడు ఉండేవాడు కదా ఇక్కడ, ముసలా రెడ్డి. ఆడే ఎక్కువ చేసేవాడు. ఏమండి, దొంగ ఎప్పుడైనా దొంగే. ఆడు ఎవరి చేతిలో పడినా ఆడికి జరిగేది నష్టమే. మరి దేవునికి దొరకవా నువ్వు? ఎవరు దొంగలు అంటున్నాడు? 10 మంది దేవుని అందరూ దొంగలు అంటున్నాడు బైబిల్లో. మరి అది మీరు తేల్చుకోండి. ఇక దొంగలుగా ఉంటావా దొరగా ఉంటుంది, నీ ఇష్టం. మనం పట్టుకుంటాం వాళ్ళని, దొంగల్ని పట్టుకోం, ఆయన పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్తా బాయ్? ఎక్కడికి వెళ్తారా? పట్టుకొని ఒక మొత్తాడు, దానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలా? అవునా? చిన్న ముళ్ళు గుస్తాడు, దానికి ₹100 ఖర్చు పెట్టాలా? ఎక్కడ పోతున్నాయంటే మళ్ళీ ఆ బ్యాంక్కి వెళ్తాయి అన్నీ. ఏ బ్యాంక్కి? ఆ డాక్టర్ ద్వారా లాక్కుంటాడు దేవుడు. ఆ డాక్టర్ ఏమో ప్రార్థన చేసేవాడు, ఆ డాక్టర్ ఏమో ప్రభుని నమ్ముకున్నవాడు. నువ్వు ఇచ్చిన కట్టలు ఉన్నాయి కదా, ఆ 10 మంది ఆడికి ఇస్తాడు, దేవునికి ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే నీ దగ్గర నుంచి కూడా దేవుడు ఎలా లాక్కోవాలో తెలుసు ఆయనకి, నీకు తెలిసింది. అందుకే మనము ₹10 సంపాదించిన ₹1 దేవునిదని పక్కన పడేయండి. అప్పుడు మీరు చేసి చూడండి. చేసి చూశాడు ఈడు నిలబడ్డవాడు. ఈ నిలబడి మీ ముందున్నాడు చూడండి. ఈయన అడగండి మీరు, ఒకవేళ అడిగితే. ఈయన అడిగితే చెప్తాడు, గతములో వలలు వ్యాపారాలు నాకుండే, ₹1 అప్పు లేకుండా దేవుడు నన్ను ఇంతవరకు పెంచుకొచ్చాడు. సేవకు నుంచి కాదు, ఏట కూడా సంగతి చెప్తున్నా. బోటులు వలలు అన్నీ నేను ఏటాడినాడినే. నేను ఆ దేవునికి ఏమిచ్చుకున్నానో అది మీకు తెలియదు కదా ఇప్పుడు. అప్పుడు నేను చేసింది అది. ఇప్పుడు కూడా చేయాలా లేదా నేనంటే? ఇప్పుడు జరుగుతుంది. అది మీకు చెప్పొచ్చా? నేను చెప్పకూడదు. అది రహస్యం. అది దేవునికి నాకే తెలియాలి. అలాగే మీరు కూడా ఇస్తే మీకు దేవునికే తెలుస్తుంది, కానీ మనుషులకు ఎవరికి తెలియదు. ఇప్పుడు మన సంఘంలో చాలామంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు అలాగా. అది మీకు అందరూ తెలుస్తుందా? తెలియదు. ఎవరు తెలుస్తుంది? ఒక దేవుని తప్ప మనుషులకు తెలియకూడదు. అది ఒక రహస్యం. అది ఇవ్వాలి. ఇచ్చి నీవు దీవించబడాలి, ఇచ్చి నీవు ఆశీర్వదించబడాలి. ఇస్తేనే నీకు అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే అభివృద్ధి జరగదు. ఏ పూట కూడా ఎంత కష్టపడతావు, కానీ ఆ కొంతే ఆ కొద్దిగా ఇంటికి రాబడికి ఆ డబ్బులు కనబడవు, పోతూ ఉంటాయి. ఏమండి, అగ్గే గ్రంథంలో ఉందా మాట? అగ్గే గ్రంథంలో ఉందా మాట? ఏముందా మాట? చదువు ఒకసారి బాబు. అగ్గయ్య గ్రంథం చదవంలో ఒకసారి 1వ అధ్యాయంలో ఉన్న మాట చదువుతారా త్వరగా? అయ్యా, విస్తారముగా తినను, మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేసినను ఆకలే తీరదు. భోజనం చేస్తే ఆకలి తిని తీరుతాయా? ఆకలే తీరకున్నది. పానము చేసినను దాహము తీరకున్నది. బట్టలు కప్పుకున్నాను, చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొని ఎక్కడ వేశారంట? తెలుస్తుందా మనకి? ఏమండి, పైనుంచి మనం వేస్తూ ఉంటాం సంచిలో. 100 వేసాను, ₹10 వేసాను, 10 వేసాను అంటా ఉన్నాను. కింద నుంచి ఎలా పోతుంది? కింద నుంచి కారిపోతున్నాయి. నీకు కనపడదు, నాకు కనపడలేదు. నీకు ఎన్ని డబ్బులు వేసాను, ఎక్కడ పోయారా, ఇదేనా ఎన్ని తెచ్చాను ఏయిరా అని మళ్ళీ నువ్వే అంటావు. ఎవడట్టి పోతాడయ్యి? ఎవరు తీసుకున్నారని చెప్పచ్చు నువ్వు? దేవుడు తీసుకుంటున్నాడు అని చెప్పచ్చు. నీ దగ్గర నుంచి తీసుకున్నాడు ఆయన. కారిపోతున్నాయి అంటున్నాడు దేవుడు. అభివృద్ధి ఉంటుందా మరి? తినగా మిగులుతుందా మరి? మిగలదు, మిగలాలి. ఏమండి, మనం తినగా
మిగలాలి. మిగలాలంటే నువ్వేం చేయాలి? ఒకడు ఉన్నాడు, మిగిలినట్లుగా చేసుకున్నాడు వాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తాను. ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. మనకి బల్లారాధన కార్యక్రమం ఒకటి ఉంది, అది కూడా చూసుకొని అందరం కూడా సంతోషముగా ఏమండి. యోహాను సువార్త 6వ అధ్యాయము చూపిస్తాను, కంగారు పెట్టుకండి. 6వ అధ్యాయము చదువుతారా? ఎంత చదువుతారు? 7 వచ్చింది చదవండి. 8 చదవండి త్వరగా. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆంద్రయ, ఇక్కడ ఉన్న వారిలో ఒక చిన్నవాడి దగ్గర 5 ఎవరి రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి కానీ అనగా చెప్పాను. ఉండిన గనుక అవును. ఏ రొట్లయ్యి? చిన్నవాడు దగ్గరున్న 5 ఎవరి రొట్లు 2 చేపలు ఇచ్చాడా వాడు? ఎవరికిచ్చాడు? ఎవరికిచ్చాడయ్యా? యేసు ప్రభుకి ఇచ్చాడు. ఇచ్చేశాడు. యేసు ప్రభు ఏం చేశాడు చూడండి. 6 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాడు. చేపలు కూడాను వడ్డించాడు. వారు తినగా తృప్తిగా తిన్న తర్వాత నష్టపోకుండా ఇరిగిన ముక్కలు ఎన్ని పోగు చేయడని చెప్పగా, కాబట్టి వారు తర్వాత రొట్టెలు చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మొదట ఎన్ని రొట్టెలు ఇవి? 5 గంపలా 10 గంపలా? 5 రొట్టెలండి. గంపలు కూడా కదా అవి. 2 చేపలండి, గంపలు కూడా కాదు. అవి ఎవరి చేతికి వెళ్ళాయి? యేసు ప్రభువు వారి చేతిలోకి వెళ్ళాయి. యేసు ప్రభువు వారి చేతిలోకి వెళ్తే యేసు ప్రభు ఏం చేశాడు? వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన తర్వాత రొట్టెలు పంచారు జనాలకి. ఎంతమంది తిన్నారు అంటే 5,000 మంది పురుషులు. ఆడవాళ్ళు లెక్కలేదు అక్కడ, పిల్లలు లెక్క తెలియదు. ఉంటారా ఆడవాళ్ళు అంటే? పిల్లలు ఉంటారా అంటే? ఉంటారా? మీరే చెప్తున్నారు ఉంటారని. అంటే ఆ మగోళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఎంతమంది ఉంటారు? మగోళ్ళు అండి 5,000 మంది వచ్చారు. దాంట్లో ఒక 2,000 మంది పెళ్లిగారాలు ఉండొచ్చు, యవనస్తులు. ఒక 3,000 మంది ఉంటారా? ఉండొచ్చు పెళ్ళి అయిన వాళ్ళు. ఈ ఆడవాళ్ళు ఎంతమంది లెక్క వేయచ్చు మనం ఇప్పుడు? వీళ్ళు కూడా కొంతమంది పెళ్లిగారాలు ఉంటారు, ఆ యవనస్తులు ఆడవాళ్ళు. 3,000 మంది ఉన్నారు కదా పెళ్ళి అయిన వాళ్ళు. మరి 3,000 మంది ఉన్నట్టే కదా. మరి ఈ 3,000 మంది ఆవిడ ఎంతమంది? 6,000 మంది కదా. పెళ్లిగారులు ఎంతమంది చెప్పాము? 2,000 మంది పురుషులని చెప్పాము. అలాగే పెళ్లిగారిన స్త్రీలు ఎంతమంది అని చెప్పాము? వీళ్ళు ఒక 2,000 మంది అని చెప్పాం. ఓకేనా? అంటే వీళ్ళు అంతే 4,000 మంది. అప్పుడు 6, 4 10,000 మంది. ఈ పెళ్ళైన పిల్లలు ఎంతమంది? ఈ పెళ్ళైన పిల్లలు ఎంతమంది? మా అమ్మ కాలంలో 8 మంది కన్నది. యేసుప్రభు కాలంలో ఎంతమంది కనుంటారు వాళ్ళు? మొన్న కరుణారసీమ్మ అండి, మా అమ్మ 8 మందిని కన్నది. మరి ఎప్పుడో పూర్వకాలం ఇంకా ఎక్కువ ఉండరా? ఉండరా? ఏమి ఉంటారా? ఎంతమంది ఉంటారు చెప్పండి. ఎంతమంది చెప్పండి లెక్క. పిల్లలు ఎంతమంది? 15 మంది ఉంటారా? ఓ పెళ్ళైన భర్త భార్యకి 15 మంది పిల్లలు ఉంటారా? ఏం బాబు, అది ఎంతమంది ఉంటారు పిల్లలు? ఒక్కొక్కరికి 15 మంది ఉంటారంట. అంటే ఇప్పుడు 3,000 6,000 కదా. 6,000 జతలు ఇల్లు, 3 జతలు. అంటే విడిగా చూస్తే 6,000, జతగా చూస్తే
3,000 మంది. పెళ్ళైన వాళ్ళు 3,000 మంది అనుకోండి. భర్త భార్య ఈ పిల్లలు 15,000 మంది అంటున్నారు మీరు. ఒక్కొక్కరికి 15 మంది అంటున్నారు. ఇప్పుడు 3,000 మందికి 15 అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు అయ్యారు చెప్పాలి లెక్క? 40. అమ్మ బాబోయ్, అంతమంది తిన్నా సరే అవి ఇంకా ఎందుకు మిగిలాయి? ఈ మిగిలిన ముక్కలు ఎవరికి ఇవ్వాలా చెప్పాలి మీరు? ఈ మిగిలిన ముక్కలనే కదండి ఎవరికి ఇస్తే న్యాయము చెప్పు. చాలు మాట్లాడింది నువ్వే. నేను కాదు చూద్దాం, నేను కనబడట్లేదా? ఇప్పుడు మిగిలిన ముక్కలు ఎవరికి ఇవ్వాలి? ఈ 5,000కి ఇచ్చేయాలా లేకపోతే 5 రొట్లు? అది సంగతి. అర్థమవుతుందా నీకు? ఇచ్చాడా? ఎందుకు? వాక్యమును నిరాకరిస్తా, వాక్యమును వ్యతిరేకిస్తా, ఆశీర్వదించబడవా? దీవించబడవా? అభివృద్ధి రావద్దా నీకు? కుటుంబం పైకి రావాలా లేదా? అప్పులు తీరాలా లేదా? రూపాయి వెనకేసుకోవాలా లేదా? వేసుకోవాలంటే ఏం చేయాలా? ఇది చేయలేక ఏడుతున్నావు, అడుక్కు తింటున్నావు అంతే. ఇది ఇవ్వట్లేము, చేత కావట్లేదు నీకు. మరి నీ పని ఏముంటుంది? అంతే. ఆ ముక్కలు మిగిలిన ఆ పిల్లోడికి ఇచ్చాడు. వీళ్ళందరం అలా ఒడి చేతితో పోయారు. ఎవరో ఆ పూటకు తినేసిపోయారు. వీళ్ళకంతే. లాభం ఎవరికి వచ్చింది? 5 రొట్లు 2 చిన్న చేపలు యేసు ప్రభుకి అర్పించిన వాడికి వచ్చింది. అది అసలు ఆశీర్వాదం. అది తెలుసుకుంటలేదు మీరు తెలుసుకోకపోవటం వల్ల మీకు ఆశీర్వాదం ఉండట్లేదు, అభివృద్ధి జరగట్లేదు. మీ ఇష్టం అది. వాక్యం ఇది. వాక్యమైన దేవుడు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారంగా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే త్వరగా రండి. సాక్ష్యం